ఈశ్వర భువనేశ్వర లాస్ట్ మ్యాచ్లో దేవుని లెక్క కాపాడి ప్లే ఆఫ్స్కి పోయేందుకు ప్రెజర్ లేకుండా చేసినావు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లో 6 చంపి మనకి ఇంపార్టెంట్ 2 పాయింట్లు తీసుకొచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతుందన్న ఈ ఆర్సీబీ? బేసికలీ నన్ను స్వింకింగ్ అంటారు తమ్ముడు, ఇవన్నీ నాకు కామనే. ఇవాళ మ్యాచ్లో చూడు కేకేఆర్కి ఎట్లా సుక్కలు చూపిస్తాను. బౌలింగ్ కాదు భూవి, బ్యాటింగ్లో నువ్వేదైతే వైడ్ యార్కర్ని 6 కొట్టినావో మంచి మంచి బ్యాట్స్మెన్ కూడా కొట్టలేరు. అది దాందేముంది కింగు, అప్పుడప్పుడు అవసరం అయితే టీం కోసం బ్యాటింగ్ కూడా చేయాలి. రహానే అన్న ఫస్ట్ 6 మ్యాచ్లల్లా 5 మ్యాచ్లు ఓడిపోయిల్లు, తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లకు వచ్చిల్లు. ఇవాళ అనవసరంగా మా చేతుల ద్వారా మీరు అస్సాం ట్రైన్ ఎక్కడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంత బాధపడతాను తమ్ముడు? మేము ముంబై ఇండియన్స్ లాగా లాస్ట్ బాల్ దాకా తీసుకురాంతి, ఇంకో 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ను ముగించుతాం. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయినా మేము మిమ్మల్ని ఓడించి వరుసగా 5 గెలుస్తాం. నీ కాన్ఫిడెన్స్ మాకు నచ్చింది రహానే అన్న, కానీ అది అయ్యే పని కాదు. ఏంటిది అయ్యే పని కాదు తమ్ముడు? లాస్ట్ మ్యాచ్లా మా ఫిన్నాలేని ఎట్లా ఆడిండో చూడలేదా? గా డీసీ మీద చేజ్ చేసేదే 142, అల్లనే సెంచరీ చంపిండు. 5 సిక్స్లు 10 4లు. ఇవాళ మా ఫినాలేని ఆడే ఆటని మీరు తట్టుకోలేరు. మీ ఫినాలేన్తో సెంచరీ కొట్టేయడానికి మేము డీసీ బౌలర్లం కాదు. మా భూవి అన్న ఫస్ట్ ఓవర్లోనే మీ ఫినాలెన్ని పెవిలియన్కి పంపిస్తాడు. కుదిరితే 3 ఓవర్ల లోపే నన్ను అవుట్ చేయండి. నేను గనక పవర్ ప్లే అయిపోయేదాకా ఉన్నానంటే వారు 1 సైడ్ అయిపోయినట్టే. పవర్ ప్లే అయిపోయేదాకా ఎందుకు అల్లేం తమ్ముడు? ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్కి పంపిస్తుంది. చూసుకుందాం భూవి అన్న, నీ ప్రతాపమో నా ప్రతాపమో. డీసీ మీద 1 సెంచరీ కొట్టంగానే పర్పుల్ క్యాప్ పెట్టుకున్న మా భూవి అన్నతోనే ఛాలెంజా? పాటిదర్ బ్రో, డీసీలు ఏమన్నా గల్లీ బౌలర్లు ఉన్నా అనుకుంటున్నావా? మిచెల్ స్టార్కు, లుంగి నిగిడి, అక్షర్ పటేలు, కుల్దీప్ యాదవ్ అందరినీ మడత పెట్టిన నీ పొగరు మాటల్లో కాదాలను ఆటల్లో చూపిస్తాడు, అందరికీ చూపిస్తాడు. మీరేం టెన్షన్ పడకుల్లి. మాకెందుకు భయ్యా టెన్షను? మిగిలిన 3 మ్యాచ్లల్లా 1 గెలిచినా కానీ క్వాలిఫై అవుతాం. మీరే మిగిలిన 4 మ్యాచ్లలో 1 ఓడిపోయినా ఇంటికి పోతారు. చూసుకోండి. సీజన్ సగం అయిపోయినప్పటి నుంచే ఎప్పుడు అస్సాం ట్రైన్ ఎక్కుతామా అని అందరు చూస్తారు, కానీ అది ఇప్పటి వరకు కాలేదు. కేకేఆర్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోయేదాకా ఈ రింకు సింగ్ వదిలిపెట్టాడు. కృణాలు బ్రో, లాస్ట్ మ్యాచ్లా ఏం బ్యాటింగ్ చేసినావు? 46 బాళ్లల్లా 73 రన్స్, 4 4లు 5 6లు. ఓడిపోయే మ్యాచ్ని గెలిపించినావు. నీ పర్ఫార్మెన్స్లతోని తొందరలోనే టీమిండియాలకు కంబ్యాక్ ఇచ్చేటట్టున్నావు కదా. ఫస్ట్ మనం ఆర్సీబీని బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిపియాలే పాటిదారు. ఆ తర్వాత నువ్వు, నేను, భువనేశ్వరు ముగ్గురం కలిసి టీమిండియాలకి రీఎంట్రీ ఇద్దాం. కంబ్యాక్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగర్ దెన్ సెట్ బ్యాక్. భూవి టీమిండియాలకు రాబోతున్నాడు, అందరు రెడీ ఉండుల్లి. కోహ్లీ అన్న నువ్వేంది బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్లో ఊడేంది? ఇవాళ కూడా డక్అవుట్ అయితే హ్యాట్రిక్ అన్నా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా తమ్ముడు. ఫస్ట్ ఇవాళ ఎట్లయినా ఒక రన్ను కొట్టాలి, తర్వాత సంగతి తర్వాత. నువ్వు 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యేసరికి ఆరెంజ్ క్యాప్ రేస్లో 8 మంది ముందుకు పోయిల్లన్నా. ఆరెంజ్ క్యాప్తో మనకేం అవసరం తమ్ముడు? ఈ సీజన్ ఎట్లయినా మళ్ళీ ట్రోఫీ గెలవాలి, అదే నా టార్గెట్. నారాయణ బ్రో తెలుసు కదా, మిగిలిన 4కి 4 గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి పోతాం. ఇవాళ నీ స్పిన్నుతోని సునామీ సృష్టించాలి. చూస్తావు కదా ఈ సునీల్ నారాయణ ఆడించే ఆట. మీ నారాయణ బౌలింగ్లా 4 సిక్స్లు కొడతా. అసలే 2-3 మ్యాచ్ల నుండి రన్స్ రాక మండిపోయి ఉన్నా. ఈ మ్యాచ్లో ఊచకపోతే నా బౌలింగ్లో 6లు కొడతావా? సింగిల్ కూడా ఇయ్య డేవిడ్ తమ్ముడు. అది కాదు షెఫర్డు, లాస్ట్ మ్యాచ్లో నువ్వు చేసిన బ్యాటింగ్కి మనకు 2 పాయింట్లు పోయేది తెలుసా? 12 బాళ్ళప్పుడు 18 రన్స్ కొట్టాలంటే 11 బాళ్ళల్లో 4 రన్లు కొడతారా ఎవరన్నా? ఏమైంది షెఫర్డు? స్టేడియం అవతలకి 6లు కొట్టే నువ్వు సింగిల్ కూడా తీయలేకపోతున్నావు, అసలు బాల్ కూడా. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ హైలైట్స్ వీడియో ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవాళ అప్లోడ్ అయిన 2 వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. అట్లనే నేను వీడియో పెట్టిన వెంటనే ఆ లింక్స్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మ్యాచ్కి ముందు ఏ టీం గెలుస్తానన్న నా ఒపీనియన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్తుంటా. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్యాట్కి టచ్ అయితే లేదు. ఇక బుమ్రా యార్కర్ల మీద యార్కర్లు వేసిండు పాటిదారు బ్రో. ఏం చేద్దాం? బుమ్రా బౌలింగ్లో అంట కొట్టలే, తర్వాత వేసిన రాజ్ బాబా బౌలింగ్లో కూడా కొట్టలేదు కదా. కనీసం ఫ్రీ హిట్ బాల్ పడితే కూడా 6 4 కొట్టలేకపోయాను. పాటిదారు షెఫర్డ్ తమ్ముడు డిప్రెషన్లో ఉన్నాడు. ఈ మిగిలిన 2 మ్యాచ్లు బయట కూర్చోబెట్టి జాకబ్ డఫిన్ ఆడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మీకు గుర్తున్నా నా అబ్బయ్య, ఎప్పుడో మర్చిపోయి అనుకున్నా. హేజల్వుడ్ రాకముందు మ్యాచ్లు గెలిపించిన అన్న విశ్వాసం కూడా లేకుండా నన్ను డ్రాప్ చేసిల్లు. ఆ షెఫర్డ్ ప్రతి మ్యాచ్లో బిస్కెట్ చేస్తుంటే కూడా ఆయన అట్లే ఆడిస్తారు కానీ నన్ను మాత్రం టీంలోకి తీసుకొత్తలేరు. అది కాదు డఫీ బ్రో, విన్నింగ్ టీంని ఎందుకు మార్చాలని. మనం టేబుల్లో టాప్ 2 పొజిషన్లు ఉండాలంటే నన్ను తొందరగా టీంలోకి తీసుకురావాలి. చూసుకోవాలి. జితేష్ తమ్ముడు,
నిన్ను నా అంత పెద్ద ఫినిషర్ని చేయాలనుకున్నా, కానీ నువ్వు మన టీంనే ఫినిష్ చేస్తాను. మొన్నటి మ్యాచ్లో కృణాల్ పాండ్యా చేసిన బ్యాటింగ్కి నువ్వు లాస్ట్ దాకా ఉండి మ్యాచ్ గెలిపియాలి, కానీ భువనేశ్వర్ కుమార్ దాకా బ్యాటింగ్ వచ్చిందంటే దానికి నువ్వు అవుట్ అవ్వడే కారణం. లో స్కోరింగ్ మ్యాచ్లో కూడా ఎందుకు తొందరపడతాను? ఒక 4 2 6 కొట్టంగానే ఇంకో 2 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనుకున్నా. ఇంకో 2 ఓవర్లు ఉండగానే ఎందుకు తొందరపడతాను? లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోవాలి కదా అంటానా. కార్తిక్ అన్న నాకెందుకో పాడికల్తో వికెట్ కీపింగ్ చేపించి టీంలకు వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు మంచిగా రొమారియో షెఫర్డ్ ప్లేస్లో జాకోబ్ డఫీని ఆడియచ్చు. ఏ యాంగిల్లో చూసుకున్నా ప్రస్తుతం ఉన్న ఫామ్లా వెంకటేష్ అయ్యరే షెఫర్డ్ కంటే మంచి బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. జాకోబ్ డఫీ, హెజల్వుడ్, భువనేశ్వర్ కుమారు మన బౌలింగ్ ఎక్కడో ఉంటుంది. కరెక్ట్ పాటిదారు, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇవాళ కనుక మీరు నన్ను ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటే నన్ను రిలీజ్ చేసినందుకు కేకేఆర్ పశ్చాత్తాపం పడేటట్టు చేస్తా. ఎక్స్ టీం మీద నేనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతా. ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్. పాండే బ్రో, నువ్వు టీంలోకి వచ్చినప్పటి నుండి ఏం చేయకుండా కానీ మ్యాచ్లు గెలుతాను. అసలు నువ్వు ప్లేయింగ్ లెవెల్లో ఉన్నావన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మరి లాస్ట్ మ్యాచ్లో రఘువంశీ అవుట్ అయిన తర్వాత నన్ను పంపిస్తే నాకు బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్న అవుతుండే కదా. అయినా ఈ కేకేఆర్ తోని ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ని నేనున్నాక ఇంకోటి గెలుచుడు కూడా గ్యారంటీ. ఓకే రా అని అన్న, సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు అస్సాం ట్రైన్ ఎక్కడానికి. మమ్మల్ని అస్సాం ఎక్కిద్దామని అందరు చుట్టాలు, కానీ అది ఎవరి వల్ల అయితే లేదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ 2 days కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ టౌన్ ఉండాల్సి వచ్చింది. సో దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినా. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పటి నుండి మ్యాచెస్తో పాటు మన వీడియోస్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతున్నాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మన ఛానల్ ద్వారా మీకు ఏదైనా ప్రమోషన్స్ కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో చాలా రీజనబుల్గా మీకైతే ప్రమోషన్స్ చేస్తాం. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ తోని థ్రిల్లర్ మ్యాచ్లో గెలిచి ఆర్సీబీ అయితే కంబ్యాక్ ఇచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్ తో ఉంటారు. అదే కేకేఆర్ కూడా వరుసగా 4 మ్యాచ్లు గెలిచి వాళ్ళు కూడా ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్ స్పాట్ ఫిక్స్ అవ్వడంతో పాటు టేబుల్లో టాప్ కి పోతారు. తర్వాత నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా గానీ మళ్ళీ టాప్ 2 లో ఉంటారు. కోల్కతా నైట్ రైడర్స్ కనుక ఈ మ్యాచ్ లో ఓడిపోతే వాళ్ళకి అస్సాం ట్రైన్ ఎక్కడం తప్ప వేరే దారి లేదు. సో కేకేఆర్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. బట్ కేకేఆర్ టీంలో ఫినాలైన్ ఫామ్లోకి వచ్చిండు. సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ కార్తిక్ త్యాగి కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. క్యామరూన్ గ్రీన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ క్లాష్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది. సో ఇవాళ మ్యాచ్ కూడా అట్లనే థ్రిల్లింగ్ ఉండబోతుంది. ఇక ఇవాల్టి మ్యాచ్లో మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.